చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ఏంటంట? దేశమా సంతోషించి గంతులు వేయి. ఎందుకు? దేవుడు గొప్ప కార్యం. భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవం రోజున మరి దేవుడు మనకి స్వాతంత్రం ఇవ్వడానికి గొప్ప కార్యాలు చేశాడని సంతోషించడానికి 1947వ సంవత్సరం ఆగస్టు మాసం 15వ తేదీన మనకు స్వాతంత్రం రావడం జరిగింది. పిల్లరా, మరి ఇప్పటికి 78 సంవత్సరాలు, చాలా వృద్ధు వయసు అన్నమాట. కాబట్టి మనం గమనించవలసింది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దానికి ముందు కొన్ని వేల సంవత్సరాలు భారతదేశం అనేది ఉంది. అప్పుడు శ్రీలంక మనలోనే కలిసి ఉండేది. పాకిస్తాను, బంగ్లాదేశు, మయన్మారు, ఈ దేశాలన్నీ కూడా మన దేశంలోనే ఉండేవి. ఆసియా ఖండంలో అతిపెద్ద దేశం. ప్రియులరా, అయితే ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు మన దేశానికి వచ్చి వ్యాపారం చేయడానికి వచ్చి చివరికి నిలదొక్కున్నది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు నిలదొక్కున్నారు. 200 సంవత్సరాలు దరిదాపుగా పరిపాలన చేశారు. ఆ దాస్య శృంఖలాల నుండి విడుదల పొందిన రోజే స్వాతంత్ర్యం, స్వేచ్ఛ. దేశమా భయపడక సంతోషించి గంతులే. కాబట్టి గంతులు వేస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు 75 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చింది. నిన్న ఒక వీడియో నేను చూశాను, ఎవరో పెట్టారు. ఆ వీడియోలో ఒక అబ్బాయి ఏడుస్తూ ఉన్నాడు. ఒక ఆయన వచ్చి, బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా జెండా ఒకడు ఎత్తుకుపోయాడండి అని ఏడుస్తాను. ఏంటి జెండా తీసుకెళ్ళేందుకే అంత ఏడుస్తున్నావు అంటే, అవునండి. మరి నువ్వేం అనలేదావండి, ఎందుకు తీసుకున్నావు అంటే, అనలేదండి. మరి ఏంటి పరిస్థితి అని అంటే, గాంధీ గారు చెప్పారు కదండి, ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద చూపించమని, అందుకని నేను పేరు కొట్టలేదండి అన్నాడు. ప్రియులరా, ఎంత ఉంటుంది జెండా అంటే 150 రూపాయలు అండి. సరే పెద్ద ఆయన అంటున్నాడు, సరే నీకు కొనిస్తాను ఆయన ఎడవకు. ఎంత ఉంటుంది అబ్బాయి వయసు? 12 ఏళ్ళు కూడా ఉండవు, చిన్న పిల్లోడే. కానీ ఎంత ఆశ ఉందండి ఈ రోజుకి కూడా. దేశ ప్రేమ, స్వాతంత్రం అనేటువంటి ప్రేమ. దేశమా భయపడు, సంతోషించి గంతులు వేయి. గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం మరియు 13వ వచనం, 2 వచనాలు చదువుదాం. 5:1. అయితే ఈ స్వాతంత్ర్యం అంటే ఇక్కడ బైబిల్లో పాపము నుండి విడుదల. ఈ స్వాతంత్ర్యము చదవండి. కాబట్టి అది ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, బాప్తిజం తీసుకున్నాం గొప్ప సంగతి కాదు. సాతాను బంధకాల నుంచి విడుదల పొందాం గొప్పతనం కాదు. అయితే మళ్ళా దాని కాడి కిందకి వెళ్ళకూడదు. అంటే సాతాను మార్గములు ఎంచుకోకూడదు, సాతాను పద్ధతులు నేర్చుకోకూడదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ప్రకారంగా పాతవి గతించాలి. కాబట్టి ఇక మనము ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని మళ్ళా సాతాను కాడి కిందకి వెళ్ళిపోయినట్టుగా మన జీవితాలు, మన మనసులు, మన కుటుంబాలు, మన బంధువులు, మన దేశము ఉండకూడదు. 13వ వచనం చదవండి. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, శరీర ప్రేమలు కాదు ఇక్కడ. ఈ స్వతంత్రము ప్రియులరా
ఒక వ్యక్తిని బాధ పెట్టేది, ఒక వ్యక్తిని కష్టపెట్టేది, ఒక వ్యక్తిని నష్టపోయేది కాదు. అందుకని ఏమన్నాడండి చివరిలో, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? ప్రేమ. ఈ రోజున యేసు ప్రేమ అని చెబుతున్నాం, చర్చికి వస్తున్నామండి, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఉడుస్తున్నాం, తుడుస్తున్నాం, వండుతున్నాం, పెడుతున్నాం, అయ్యగారు కనపడితే వందనాలు అంటున్నాం, ఏ కష్టం వచ్చినా ఏదో తోడుగా ఉంటున్నాం. మరి యేసు ప్రేమ ఉంది కాబట్టి మేము చేస్తున్నాం, ఇదివరకు మేమైతే చేయలేదు. మరి ఇది ప్రేమ సరిపోద్దా? సరిపోదు. పౌలు భక్తుడు రాస్తూ అంటాడు రోమాపత్రికలో, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునది ఏది అని ఒక 12 అంశాలు రాశాడు అక్కడ. దేవుని ప్రేమలో ఆ అంశాలన్నీ కూడా నువ్వు చదివి ఆ రకంగా నువ్వు దేవుని ప్రేమను కనపరుస్తున్నావా, దేశ ప్రేమను కనపరుస్తున్నావా, సహోదర ప్రేమను కనపరుస్తున్నావా, ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే దేవుని ప్రేమ నుండి విడదీసేది భూ సంబంధమైనవి అయితే అది నిజమైనటువంటి క్రీస్తు ప్రేమ కాదు. కాబట్టి రోమాపత్రికలో రాసిన మాటలన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి చదువుకోవలసిందిగా కోరుతా ఉన్నాం. కీర్తన 74వ సంకీర్తన 12వ చరణం. 74వ సంకీర్తన 12వ చరణం. కీర్తన గ్రంథం. కాబట్టి మన దేశంలోనికి రక్షణ కలగజేసేది కూడా ఆయనే. ఇజ్రాయెల్ దేశానికి రక్షణ లేదు. ఇప్పుడు మన దేశంలో అయితే యుద్ధం జరగట్లేదు, కానీ ఆ దేశంలో యుద్ధం జరుగుతూ ఉంది, రక్షణ లేదు. గత 8-10 నెలలుగా యుద్ధం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఎంతోమంది పౌరులు కూడా చనిపోతూ ఉన్నారు. అయితే వాక్యం ఏం చెబుతుందండి? చదవండి మళ్ళా 12వ వచనం. కాబట్టి దేశంలో రక్షణ కలగజేసేది ఎవరు అంటే దేవుడే. ఒక మానవుడు ఒకవేళ ఎవరినన్నా నేను రక్షించానని చెప్తే తప్పు. బైబిల్ యోహాను రాసిన సువార్తలో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? దేవుడు ఆకర్షించిందే ఎవడు ఆయన వద్దకు రాడు అని రాసింది. అంటే ఒక మనిషి డబ్బులు ఇచ్చేయో లేకపోతే నీకేదన్నా మరి సామాన్లో లేకపోతే స్థలాలో లేకపోతే ఇంకేదన్నానో ఇచ్చి దేవుడి సన్నిధిలో ప్రేమించండి అని చెప్తే వాళ్ళు ప్రేమించరు. వాళ్ళకి స్వతహాగా దేవుని ప్రేమించాలనే ఆశ ఉండదు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, దేవుని ప్రేమ దేని నుంచి విడదీసేది కాదు. డబ్బుల కోసమో, బంధుత్వం కోసమో, లేదా సమాజం కోసమో, దేశం కోసమో రక్షణను పోగొట్టుకోదు. కాబట్టి మన దేశ రక్షణ కూడా, మన దేశం చుట్టూ కూడా కాపలా కాస్తూ ఉంటారు సైనికులు. అలాగా మీ చుట్టూ ఎవరుండి కాపలా కాస్తారని రాసిందంటే 125వ కీర్తనలో, దేవుడు మన చుట్టూ ఉండి మనకు కాపలా కాస్తూ ఉంటాడు. మనం తప్పు చేయకుండా ఉండాలని, మనం అబద్ధం ఆడకుండా ఉండాలని, మనం చేస్తున్న పని అంతా ఆయన చూస్తున్నాడని నువ్వు నమ్మితే ఆ 125వ కీర్తన 1-2 చరణాల్లో యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నట్టు నీ చుట్టూ దేవుడు ఉన్నాడు అని రాసింది. యోబు చుట్టూ దేవుడు ఉన్నాడు, మనుషుల చుట్టూ దేవుడు ఆవరించాడు. 145వ సంకీర్తన 18వ చరణంలో కూడా నిజంగా మొరపెట్టుకునే వారికి ఆయన సమీపముగా ఉంటాడని రాశాడు. అలాగే 37వ అధ్యాయం 37వ కీర్తన 3-4 చరణాలు చదువుదామండి. 37వ కీర్తన 3-4 చరణములు. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. ఎప్పుడు అంటే మన హృదయ వాంఛలు తీర్చేది ఆ పైన చెప్పిన మాటలన్నీ మనం చేసినాం. చదవండి. మన మార్గాలు ఎవరికి అప్పగించాలి? దేవుడికి. అంటే అయ్యా నేను ఎట్లా నడవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో నేర్పించు. కాబట్టి ఆయన నమ్మితే ఆయన నీ కార్యాలు నెరవేరుస్తాడు. చాలామంది ఆయన నమ్మక ఈ కార్యం జరగలేదు, ఆ కార్యం జరగలేదు అని వాపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి రాకూడదు. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం.
కాబట్టి స్వాతంత్రం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి బైబిల్ ప్రకారము దేవుడి ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దేవుడి ఆత్మ లేని చోట స్వాతంత్రం ఉండదు. సాతాను రాజ్యం ఉంటుంది అక్కడ. దేవుడు రాజ్యం ఉండాలంటే ఆయన ఆత్మ మన మీద ఉండాలి. అది నిజమైన స్వాతంత్ర్యము అవుతుంది. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనానికి వెళ్ళండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపించును. కాబట్టి ఇక్కడ మనకు కనపడింది ఏంటంటే 78 సంవత్సరాల క్రితము మరి ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ చెరలో నుండి మనం తప్పించబడ్డాం, రక్షించబడ్డాం. చదవండి. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. కాబట్టి దేవుడిని నమ్ముకొని దాస్య శృంఖలాలుగా విడబడి సాతాను బంధకాల నుంచి విడబడితే దేవుడు ఏం చేస్తాడో చివరి మాట చెప్పాడు. ఏమండి, ఎలాగ ఉద్ధరిస్తాడట? చదవండి చివరి మాట. భూమి మీద ఉన్న జనుల దృష్టికి గొప్ప పేర్లు తీసుకొని వస్తాడు. ఈ రోజున ఎందుకని పిల్లలు కుటుంబాల్లో పేరు రావట్లేదు? ఎందుకని పిల్లలకి పేరు రావట్లేదు, మంచి పేరు రావట్లేదు? ఆయన నమ్ముకోవాలి. నమ్మితే ఆ కార్యాలు జరుగుతాయి. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. కుమారుడు అయిన యెహోషువ ధైర్యం తెచ్చుకోము. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. కాబట్టి మనము ఈ రోజున ఏదన్నా కొంచెం కష్టం, బాధ, ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏం చేయాలని చెప్తుంటే వాక్యం, ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి. కాబట్టి దిగులు ఉంటుంది, మానవుడికి దిగులు లేకుండా ఉండదు. ఎన్నో రకాల ఇబ్బందులు, అతివృష్టి, అనావృష్టి, పంట పండకపోవటం, లేదా తాలిత్తనాలు, మరి ఎరువు సరిగా మంచి ఎరువు రాకుండా ఉండటం, మరి అలాంటి పరిస్థితులు రైతుకి ఎదురుతాయి. అలాగే మనకు కూడా రైతుకి ఎదురైనటువంటి బాధ అంతా మనం కూడా అనుభవిస్తాం. ఎందుకంటే ధాన్యం రాదు, మార్కెట్లో తక్కువ దిగుబడి వచ్చినప్పుడు రేటు పెరుగుతుంది, సామాన్లు కొనుక్కోలేరు, చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి ధైర్యం వహించి, పోయిన సంవత్సరం పండలేదని రైతు ఆపడు, మళ్ళీ ఈ సంవత్సరం దాన్ని దున్నుతాడు. అలా నువ్వు కూడా, నేను పోయిన సంవత్సరం సరిగ్గా రాలేదు సన్నిధికి, తప్పిపోయానంటే అలా ఉండకు. మళ్ళీ ధైర్యం తెచ్చుకొని నేను ఈ సంవత్సరం దేవుడు నిలబడతానని రా, దేవుడు నీకు సహాయము చేయును గాక. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 32వ వచనం నుండి 36వ వచనం దాకా చదవండి. యోహాను రాసిన సువార్త 8:32 నుండి. ఎవరు నిన్ను స్వతంత్రులుగా చేస్తారు? సత్యం. సత్యం అంటే దేవుడు, సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే దేవుడు. కాబట్టి ఎవరు ఇప్పుడు నిన్ను స్వతంత్రులుగా చేసేదంటే దేవుడే, యేసుక్రీస్తే. చదవండి. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. కాబట్టి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తే నిజమైన స్వాతంత్రాన్ని పొందిన వాడిగా ఉంటాం. ఈ భూమి మీద స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు, విడుదల కావాలని కోరుకుంటారు ఈ యవ్వన పిల్లలు. అలాగే చాలా కుటుంబాల్లో కూడా నేను చూస్తూ ఉన్నా, పెళ్లి చేసుకొని అత్తగారింటికి వస్తారు, సంవత్సరం తిరుగుద్దో లేదో వేరే కాపురం పెట్టిస్తారు. కారణం ఏంటి? అత్తతో ఎందుకు ఉండరు, మామతో ఎందుకు ఉండరు, ఎందుకు అడ్జస్ట్ అవ్వవు? చాలామంది కుటుంబాలు అలాగా చీలిపోయాయి. ఏ కుటుంబానికి ఆ కుటుంబం. సరే, వేరే ఉద్యోగం చేస్తూ వేరే గ్రామంలో వేరే పట్టణంలో ఉంటే తప్పదు, కానీ ఒకే ఊరిలో ఉండి ఉద్యోగం చేస్తూ విడిపోవాలని కోరుకోవడం తప్పు కదా. తల్లిదండ్రులు కాదని తిరగటం, అత్తమామలు కాదని తిరగటం. కాబట్టి ఈ రోజున అనేక మంది విడిపోయి స్వాతంత్రాన్ని పొందాలని ఆశపడుతూ ఉన్నారు, స్వేచ్ఛ పొందాలని ఆశపడతారు. కానీ కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కాబట్టి మనకి తోడు నీడ మన వాళ్ళు
కొంచెం అరిచినా కోపడినా మరి మనకు తోడుగా వాళ్ళు ఉంటారనేది వాస్తవం. దేవుని యొక్క ప్రేమలో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం, 1వ అధ్యాయము 25వ వచనం, యాకోబు పత్రిక. అయితే స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన విషయములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏంటంటే క్రియలు చేసేటువంటిదే స్వాతంత్రం. నేను బాప్తిజం తీసుకున్నానండి, మంచిది. చర్చికి వెళ్తున్నావా? వెళ్ళటల్లా. బైబిల్ చదువుతున్నావా? లేదు. ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నావా? లేదు. ఆరాధనకి వెళ్తున్నావా? లేదు. ఆలస్యంగా వెళ్తున్నానండి. మరి బలారాధనకి వెళ్తున్నావా? వెళ్తున్నా. ఎప్పుడు వెళ్తున్నావు? లేటుగా వెళ్తున్నానండి. మరి నీలో మార్పు ఏమొచ్చింది? దేవుడిని ఎరిగిన తర్వాత నీలో మార్పు ఏమొచ్చింది? ఇంకా లోకాసులే చనిపోయినాయి. లోకాసులతో నేను నడుస్తున్నావుగా. ఎందుకంటే అప్పుడు లోకాసులే, ప్రభుని ఎరిగిన తర్వాత లోకాసే. కాబట్టి లోకాసులతో నడిచేవాళ్ళు సత్యములో నడవలేరు. సత్యము లేకపోతే దేవుడు లేడు, దేవుడు లేకపోతే నీకు స్వతంత్రత లేదు. ప్రియులారా, ఆలోచించండి. 2వ అధ్యాయము 9వ వచనం కూడా చదవండి. 2వ అధ్యాయం 9. పాపం చేసేవాళ్ళుగా మనం ఉండకూడదు, అపరాధులుగా తీర్చబడేవారిగా మనం ఉండకూడదు. స్వాతంత్రం పొందామని చెప్పుకోవడం గొప్ప సంగతి కాదు. మరి పాపం చేయకుండా ఉండాలి. దేశంలో రౌడీజం ఉండకూడదు, దొంగతనం ఉండకూడదు, డెకాయిటీ ఉండకూడదు, మరి అలాగే కొనికోరలు ఉండకూడదు, నీతిగా నడిచేవాళ్ళు ఉండాలి. అందుకే కదా స్వాతంత్రం పొందాం మనం. మరి ఎందుకని ఇలాంటివన్నీ వచ్చాయి? మనుషులు ఎందుకు చెడ్డ మార్గంలో పోతా ఉన్నారు? ఆలోచన చేయండి. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి స్వాతంత్ర్యం వచ్చింది కదా అని విర్రవీగి తిరగకూడదు. విడుదల పొందాం కదా అని విచ్చలవిడిగా తిరగకూడదు. ఒక ఆమె అలాగే చేసింది. ఒక దయ్యం పోయింది కదా అని హ్యాపీగా కూర్చొని టీవీలు చూస్తా కూర్చుందంట. ఎన్ని దయ్యాలు వచ్చాయి? 7 దయ్యాలు వచ్చాయి. కాబట్టి స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి విచ్చలవిడిగా తిరగకూడదు. 10వ అధ్యాయం 23వ వచనం. 10వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి మనకు కూడా స్వాతంత్రం ఉంది. అమ్మ నాన్నలు డబ్బులు ఉన్నాయి, ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు, తినచ్చు, చూడవచ్చు. అయితే వాటిని చేయదగినవా కాదా? మందు తాగొచ్చా? డబ్బులు ఉన్నాయి కదా అని. సిగరెట్ తాగొచ్చా? గంజాయి తాగొచ్చా? దొంగతనం చేయొచ్చా? సినిమాలు చూడొచ్చా? మన లిమిట్కి మించి సెల్ ఫోన్లు 15-20 వేలు పెట్టి కొనొచ్చా? మనకు అవసరం అవి లేకపోతే మనం బతకలేమా? అయితే అవసరమైతే కొనుక్కోవాలి, తప్పదు. అవసరం కాంది కూడా ఎందుకు కొని? మనకు స్వాతంత్రం ఉంది కదా, నాకు డబ్బులు వస్తున్నాయి కదా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననేదే నిజమైన స్వాతంత్రం కాదు. కనిపెట్టుకొని ఉండాలి. ఒక తండ్రి చదవండి. కాబట్టి అన్ని క్షేమాన్ని కలగజేయవు. స్వాతంత్రం ఉంది, నీ దగ్గర డబ్బు ఉంది. నగలు కొనుక్కోవచ్చు, గాజులు కొనుక్కోవచ్చు, హారాలు కొనుక్కోవచ్చు, సవరాలు కొనుక్కోవచ్చు, టాయిలెట్ సామాను కొనుక్కోవచ్చు, మేకప్ కిట్ కొనుక్కోవచ్చు. ఏమండి, మరి బీరువా నిండా చీరలు ఉన్నా కూడా ఇంకొక 4 చీరలు కూడా కొనుక్కోవచ్చు. ఎన్నైనా చేయొచ్చు నువ్వు, ఎందుకంటే నీకు స్వాతంత్రం ఉంది, నీ దగ్గర డబ్బులు ఉంది కాబట్టి. అయితే అన్నిటినీ చేయదగినవి కాదు. కుటుంబాన్ని చూసుకోవాలి, పోషణ చూసుకోవాలి, సంఘాన్ని చూసుకోవాలి. పిల్లలను ఆలోచించి, ఒక ఇంట్లో సేవకుడికి అన్నం లేదట. భార్య అంటుందంటే ఏంటండి పరిస్థితి అని అందంట. ప్రార్థన చేసుకుందాం రమ్మన్నాడు. ఇద్దరు కలిసి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారంట. ఆ సంఘంలోని ఒక ఆమె, అయ్యా ఈ రోజున మా యొక్క అబ్బాయి పుట్టినరోజు అని చెప్పి సేవకుడిని ఇంటికి రమ్మని చెప్పి పిలుచుకొని పోయింది. ఆయనతో పాటు సేవకురాలు కూడా పోయింది. చక్కగా ప్రార్థన చేసుకున్నారు. అప్పటిదాకా ఏం తినలేదండి, మంచినీళ్ళతోనే ఉన్నారండి. మధ్యాహ్నం 2-3 అవుతుంది, ఆకలేస్తూ ఉంది. సరే అమ్మ వెళ్ళొస్తామని సేవకుడు అంటే, అయ్యా కాదు భోజనం చేసిపోండి అని చెప్పారు. ఇద్దరు సంతృప్తిగా భోజనం చేశారు. మంచి మరి ఆ యొక్క అబ్రహాం భోజనం పెట్టారు, అంటే ముక్కలు. మరి అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా క్యారేజ్ కట్టించారు. అంటే రాత్రికి కూడా సరిపడా అన్నం, పగలకు కూడా సరిపడా. ఆ రోజంతా తీరిపోయింది. దేని ద్వారా?
వారు ప్రభు మీద ఆధారపడటం వల్ల. ఆలోచన చేయండి. మరి దేవుడిచ్చిన స్వాతంత్రం ఏంటంటే ప్రార్థన చేసుకో, అన్ని సమస్యలు తీరతాయి. రోమాపత్రికలో 6వ అధ్యాయం 6వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఏమనగా, ఏమి చేయాలంట? శరీరానికి ఏముందంట? ప్రాచీన స్వభావం, అంటే పాత స్వభావం. నేను దేవుడిని ఎరగక ముందు ఎట్లా ఉండేవాడిని. కాబట్టి మళ్ళా దానిలోకి వెళ్ళిపోదాం. ఒక ఆయన ఎవరో కొట్లాడుకుంటున్నారంట. కొట్లాడుకుంటా నడిచి అంటున్నాడంట, ఓయ్ ఏమనుకుంటున్నావు, నా సంగతి నీకు తెలియదు, ఏదో బాప్తీసం తీసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటేనా పాత మనిషి బయటకు వస్తాడన్నాడంట. ఆలోచించి, పాత మనిషి అంటే దౌర్జన్యం, కొట్లాట, తాగుడు, ఇవన్నీ బయటకు వస్తాయట. కాబట్టి ఆ మాట రాకూడదు. ప్రభులో ఉన్నాము అని వారికి కనబడేటట్టుగానే నీ ప్రవర్తన ఉండాలి. 14వ వచనం కూడా చూడండి. 14వ వచనం. కాబట్టి మనం ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క కృపకు పాత్రలం. ఏదో ధర్మశాస్త్రంలో అలా రాసింది, ఇలా రాసింది, శాపగ్రస్తమైంది, బలులు ఇవ్వాలి, ఇవన్నీ లేవు. సున్నతి పొందాలి, ఇవి లేవు. దారి ఉచించవలసిందిగా కోరుతాం. ధర్మశాస్త్రానికి బదులం కాదు, కేవలం కృపకు మాత్రమే పాత్రలం. చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచుతిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు. దేవుని ప్రేమించిన ప్రియులరా, ఆ దేశ నివాసులు కష్టపెట్టినటువంటి కష్టాలను నేను చూశాను, మీ మొర కూడా విన్నాను. కాబట్టి ఇప్పుడు మంచి దేశంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను అని మోషే ద్వారా వారిని బయటికి తీసుకొచ్చాడు. మనం కూడా 200 సంవత్సరాల పాటు, వాళ్ళైతే 400 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉన్నారు. మనము యొక్క బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో 200 సంవత్సరాలు ఉన్నాం. మరి వాళ్ళ నుంచి విడుదల పొంది ఇప్పటికి 78 సంవత్సరాలు అయ్యాయి. అయితే ఇశ్రాయేలుకి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పటికి కనీసం 4000 సంవత్సరాలు అయిపోతాం. అయినా కూడా వాళ్ళకి నిజమైన స్వాతంత్రం రాలేదు. 1948వ సంవత్సరం వరకు కూడా వాళ్ళకి నిజమైన స్వాతంత్రం రాలేదు. భారతదేశ పట్టణంలో లేకపోతే మ్యాప్లో ఇజ్రాయెల్ దేశం లేదప్పుడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియుడు. 12వ అధ్యాయం 51వ వచనం కూడా చూడండి. 12వ అధ్యాయము 51వ వచనం. 12:51. యెహోవా ఇశ్రాయేలును వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను. ఎప్పుడండి? ఆనాడే. అంటే దేవుడు మొరపెట్టినప్పుడు వాళ్ళు మొరను విని దేవుడు వారిని విడిపించిన రోజు ఆనాడే. అలాంటి పరిస్థితి నీకు నాకు కూడా కలుగుతుంది ప్రియులరా. ఆలోచన చేయండి. మనం కూడా పాపపు శృంఖలాల నుండి, దాని యొక్క బానిసత్వం నుండి వాక్యం విని రక్షించబడిన వారు. అయితే ఈ రక్షణ నీకు పోగొట్టుకోకూడదు, స్వతంత్రించుకోవాలి. కాబట్టి ఇంటి వారందరికీ రక్షణ రావాలి, కొత్త వాళ్ళందరూ కూడా చేరాలి ఇందులో. అలాంటి రక్షణ భాగ్యాన్ని కలుగును గాక. చూడండి, హెబ్రీ పత్రిక 2:15లో చక్కని మాట కనపడతాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 2:15. చదవండి. దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలాడు. ఒక వ్యక్తిని మనం విడిపించాలంటే నువ్వు చూడు, నీకు చేతనవుద్దేమో అంటుంటాం మనం అప్పుడప్పుడు. కాబట్టి అలా చేతనవుద్దో లేదో చూపించడానికి మనలాంటి శరీరాకారంలో ఆయన భూమి మీద పుట్టి
అపవాదిని ఎలాగ ఎదిరించవచ్చో, స్వాతంత్రం ఎలా సంపాదించవచ్చో, విడుదల ఎలాగ వస్తుందో, స్వేచ్ఛ నీకు ఎలా కల్పిస్తాడో అన్నీ కూడా ఆయన చూపించాడు. బైబిల్ ప్రకారం 5:7 హెబ్రీ పత్రికలో మరణము నుండి తప్పించగల వారికి ప్రార్థనలు, యాచనలు, రోదనలు ఆయన చేసి కన్నీళ్లు కార్చెను అని రాశాం. శరీరధారైన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. కాబట్టి ఆయన తప్పించబడ్డాడు, మరణం నుండి తప్పించబడి తిరిగి లేచాడు. కాబట్టి మనం కూడా అలాంటి ఆత్మను కలిగి ఉందుముగాక. చివరి మాట చదువుకొని ముగిద్దామండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. 22. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి మార్కు సువార్త 6:22. 22. 22. అదే. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా భక్తిని కూర్చున్న వారిని సంతోషపరచను కనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చిందని ఆ చిరుదాంతో ఇక్కడ అన్యాయంగా ప్రవర్తించినటువంటి హేరోదియ కుమార్తెని వాళ్ళ అమ్మ అన్యాయంగా అడగమంది. అయితే రాజు ఏం వాగ్దానం చేశాడు? నువ్వు ఏదైనా అడుగు, నేను ఇస్తా అన్నాడు. దేవుడు కూడా అదే మాట చెప్పాడు యోహాను రాసిన సువార్త 14:14. ఇక్కడ అన్యాయంగా అడిగినటువంటిది ఆ యోహాను తలగొట్టించమని అడగటం, అది కూడా అడిగింది ఇస్తానని చెప్పడం. ఇక్కడ కూడా చూడండి దేవుడు మనతో ఏం చెప్తున్నాడో ఆలోచి. 14:14లో మీరు నా నామాన్ని అడగండి, దేన్నైనా అడగండి, నేను మీకు చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా నా యందు నిలిచి ఉండి మీరు ఏది ఇష్టమో అది అడుగుడే అని చెప్పాడు. అలాగే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో కూడా మీరు నా యందు నిలిచి మీకు ఇష్టమైంది ఏదో అడగండి, అది మీకు సమకూర్చబడుతుంది అని ప్రభువు రాశారు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న పిల్లరా చదవండి, వీలైతే చదవండి. 15వ అధ్యాయంలో కనపడుతుంది. ఎందుకంటే మనకి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానాలు ఇవన్నీ, స్వతంత్రించుకున్న వారికి వాగ్దానాలు. చదవండి 15:6 అనుకుంటా, 6-7. అది దేవుళ్ళో ఉండి అడిగితే అది ఆయన మనకి ఇస్తానంట. దేవుడు అంటే మహారాజు, రాజులకు రాజు ఏమండి. అలాంటి దేవుడిలో నిలిచి ఉండి మనం అడిగితే ఈ స్వాతంత్రం పొందుకున్న నీవు నిజముగా మన దేశానికి ఏం కావాలో మనం పంచవర్ష ప్రణాళికల ద్వారా లేదా పార్లమెంట్లో మరి చెప్పుకునేటువంటి విషయాల ద్వారా ఏ ప్రజలకి, ఏ రాష్ట్ర ప్రజలకి ఏది అవసరమో వాళ్ళు అడుగుతూ ఉంటారు, వాటిని అన్నింటినీ సమకూరుస్తూ ఉంటారు. డ్యాములు అయితే ఏంటి, పంటలు అయితే ఏంటి, రైతులకు రుణాలు అయితే ఏంటి, చాలా చాలా ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. కాబట్టి మన స్వాతంత్రం సంపాదించుకున్నాం కాబట్టి అవన్నీ చేసుకోవడానికి వీలైంది. రాజు ఇస్తాడు, అయితే మనం బానిసత్వంగా ఉన్నప్పుడు ఇవ్వడు. కాబట్టి ఇప్పుడు మనం విడుదల పొందిన వారం అయితే యేసుక్రీస్తులో నువ్వు ఆయన దగ్గర నిలిచి అడిగితే అవన్నీ నీకు దయచేయునుగాక. అలాంటి దీవెనతో నిన్ను దేవుడు నింపునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.